హాయ్ అందరికీ వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో కాంప్లెక్స్ మిక్సర్ని టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా గనుక కాంప్లెక్స్ మిక్సర్ని ట్రై చేసినట్లయితే ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి. టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. చాలా క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ మీద కొద్దిగా లోతుగా ఉండే గిన్నెను పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడేలా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ ఫుల్ హీట్గా ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి. తర్వాత కాన్ఫ్లెక్స్ని కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ వితిన్ సెకండ్స్లోనే ఇవి వేగిపోతాయండి. ఎవ్రీ టైం కొంచెం కొంచెం వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది, మనకి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇవి వేగడానికి కూడా మనకైతే ఎక్కువ టైం పడుతుంది, చెప్పా కదా, వితిన్ సెకండ్స్లోనే ఇవి వేగిపోతాయి. ఇలా మనం ఒక 2 కప్స్ కాన్ఫ్లవర్ తీసుకున్నాం అనుకోండి, ఇవి ఇలా అన్నీ ఇలాగే వేయించుకోవాలి. టూ కప్స్ కాంప్లెక్స్ని వేయించుకొని పెట్టుకున్న తర్వాత, ఇవన్నీ వేయించుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత పావు కప్పు వరకు వేరుశనగ గుండ్లను ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అదే ఆయిల్లో వేయించుకోవాలండి. అలా వేయించుకున్న దాన్ని మన కాంప్లెక్స్ మిక్సర్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఫైనల్గా ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని ఈ ఆయిల్లో వేసి పైన మూత పెడితే ఆయిల్ అనేది స్పిల్ అవ్వకుండా ఉంటుందండి. కరివేపాకు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని మిక్సర్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిక్సర్ని బాగా కలుపుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ లేదా మీ రుచికి తగినంత కారం కూడా వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. చాట్ మసాలా పౌడర్ని అసలు స్కిప్ చేయకండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ కాన్ఫ్లెక్స్ మిక్సర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా
5 మినిట్స్లోనే ఈ మిక్సర్ అనేది రెడీ అయిపోయిందండి. మనం ఎప్పుడైనా క్విక్గా చేసుకోవాలంటే ఇది 5 మినిట్స్లో రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈజీగా. చాలా ఈజీగా తయారవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. Thank you for watching. Bye bye.